హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మీరు ఎప్పుడు పూరీ చేసుకున్నా కానీ పూరీలు ఇలా బూరెల్లాగా పొంగాలన్నా, పూరీ కర్రీ చాలా టేస్టీగా కుదరాలన్నా చిన్న చిన్న టిప్స్తో వీడియోని క్లియర్గా చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడు పూరీ చేసినా కానీ ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు. పూరీ తుంచిన తర్వాత కూడా చూసారా, అణిగిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా పూరీ కర్రీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్గా పూరీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను పూరీలు పర్ఫెక్ట్గా రావడం కోసం పిండిని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఈ పూరీ పిండిని కలుపుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోండి. నేను ఇక్కడ ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. మీరు రెగ్యులర్గా యూస్ చేసుకునే ఏ గోధుమ పిండితో అయినా సరే ఇలా పూరీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండికి అరకప్పు వరకు మైదాని వేసుకోండి. ఇలా మైదాని వేసుకోవడం వలన పూరీలు గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. తర్వాత ఇందులోకి పూరీ అనేది ఎక్కువసేపు పొంగి అలానే ఉండడం కోసం 2 కప్పుల గోధుమ పిండికి 2 టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అండ్ 1.5 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోండి. తర్వాత పూరీ అనేది మంచి రంగులో రావడం కోసం ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి. ఇలా చక్కెర వేసుకోవడం వలన పూరీ మనకి మంచి రంగులో వస్తుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. మీకు ఒకవేళ వద్దు అనుకుంటే ఈ చక్కెర వేసుకోవడాన్ని స్కిప్ చేసేయచ్చు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఈ నూనె, రవ్వ, ఉప్పు ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా చేత్తోనే బాగా రబ్ చేస్తున్నట్లుగా కలుపుకోండి. ఫస్ట్ ఇలా పిండి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు కొద్దిగా గోరువెచ్చగా ఉండే నీళ్ళని వేసుకోవాలి. చల్లటి నీళ్ళని కాకుండా, అలాగే మరీ వేడిగా ఉండే నీళ్ళని కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండే నీళ్ళని వేసుకొని ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడం వలన మనకి పూరీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. మీరు చేత్తో తాగగలిగే అంత వేడిగా ఉండే నీళ్ళని వేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండి అలాగే అరకప్పు మైదా పిండి వేసుకున్నాను కదా. ఇక్కడ నేను 1 కప్పు నీళ్ళని యూస్ చేస్తున్నాను. మీరు తీసుకునే పిండి క్వాలిటీని బట్టి నీళ్ళు అనేది ఆధారపడతాయి అన్నమాట. ఒక్కొక్కసారి 1/4 కప్పు నీళ్ళే సరిపోవచ్చు, ఒక్కొక్కసారి 1.5 కప్పుల నీళ్ళు కూడా పట్టవచ్చు అనమాట. నీళ్ళు అనేది మీరు చూసుకుంటూ పిండిని కలుపుకోవాలన్నమాట. సో ఇక నేను మీకు పిండి కలిపిన తర్వాత పర్ఫెక్ట్గా రెడీ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మనం పిండి కలిపిన చెయ్యి అలాగే పిండి కలుపుకున్న గిన్నె 2 కూడా ఇలా క్లీన్గా ఉండాలన్నమాట. అప్పుడే మీరు పిండిని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నారని అర్థం. ఎక్కడా కూడా పిండి అనేది లేకుండా ఇలా క్లీన్గా ఉంటే మీరు పిండిని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నారని అర్థం. అలాగే పిండి చూసారా, ఇలా కొద్దిగా సాఫ్ట్గానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇలా పిండి కలిపిన తర్వాత పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం దీని మీద 1 టీ స్పూన్ దాకా నూనెని రాసుకోండి. ఇలా నూనెని రాసేసుకొని అప్పుడు మూత పెట్టేసుకొని ఈ పిండిని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు పిండిని నానబెట్టుకున్నారంటే పూరీలు అనేది సరిగా పొంగకుండా పిండి ఎక్కువసేపు నానిపోయి మెత్తగా అయిపోయి పూరీలు అణిగిపోతాయి అన్నమాట. అందుకని పూరీ పిండిని మాత్రం ఎక్కువసేపు పక్కన పెట్టకూడదు. కలిపిన తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత మనం పూరీలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో పిండి నానేలోపు మీకు నేను పర్ఫెక్ట్గా పూరీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇలా ఒక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసుకొని ఈ శనగపిండిని ఉండలు లేకుండా స్పూన్తో బాగా కలుపుకోండి. ఉండలు అనేది ఎక్కడా లేకుండా చూసారా, ఇలా పర్ఫెక్ట్గా ఈ శనగపిండి నీళ్ళని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న శనగపిండి నీళ్ళని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్రని వేసుకోండి. ఒక్కొక్కటి 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. సో మనకి పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన 1 ఇంచు వరకు అల్లం ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు
2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజ్ క్యారెట్ని కూడా ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని, ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మనకి ఈ ఉల్లిపాయ రెబ్బలు అనేది సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఉల్లిపాయ రెబ్బలు చూసారా ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సో పసుపును కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు నీళ్ళను వేసుకొని కలుపుకోండి. ఇలా నీళ్ళని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ ఉల్లిపాయ క్యారెట్ మెత్తబడేంత వరకు మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఉడికించుకోవాలి. జస్ట్ ఒక 2-3 నిమిషాలకే మనకి ఇవి చూసారా క్యారెట్ ఇలా కొంచెం మెత్తబడిపోయి ఉంటుందన్నమాట. ఇంత ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ముందుగానే 2 బంగాళాదుంపల్ని ఉడికించి పైన పొట్టు తీసేసి ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ బంగాళదుంప ముక్కల్ని ఇందులోకి వేసుకోండి. ఇలా బంగాళదుంపను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని నెక్స్ట్ మరొక అరకప్పు వరకు నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ బంగాళదుంపలను కూడా ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి కర్రీ అనేది ఇలా తుకుతగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకునే శనగపిండి నీళ్ళు ఉన్నాయి కదా, ఆ శనగపిండి నీళ్ళని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అప్పుడు ఈ కర్రీలోకి యాడ్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా అలా వేసేసారనుకోండి ఈ శనగపిండి నీళ్ళకి అడుగు భాగానికి వెళ్ళిపోయి నీళ్లు పైన ఉంటాయి. అందుకని కర్రీలో వేసుకోబోయే ముందు ఒకసారి కలుపుకొని అప్పుడు ఈ శనగపిండి నీళ్ళని ఈ కర్రీలోకి వేసుకోండి. ఇలా శనగపిండి నీళ్ళని వేసుకున్న తర్వాత కంటిన్యూగా కలుపుకుంటూ మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ శనగపిండి అనేది చక్కగా ఉడికేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సో ఒక 2-3 నిమిషాలకి శనగపిండి చక్కగా ఉడికిపోయి ఉంటుంది. కర్రీ కూడా చూసారా ఇలా కొంచెం చిక్కపడుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. కర్రీ కన్సిస్టెన్సీ చూసారా మనకి ఈ విధంగానే ఉండాలన్నమాట. మరీ దగ్గరగా ఉడికించేసుకున్నారంటే ఈ కర్రీ అనేది శనగపిండి వేయడం వలన చల్లారే కొద్దీ గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకని ఇలా కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కర్రీని రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో మనం కర్రీ ప్రిపేర్ చేసుకునే లోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీ పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పూరీ పిండిని మరొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో ఈ పిండి ముద్దలు ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా పిండి ముద్దలన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పూరీని ఒత్తుకోవడం కోసం ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా నూనెని తీసుకొని ఈ పిండి ముద్దను ఒకటి తీసుకొని ఈ విధంగా నూనెలో అప్లై చేసుకొని పూరీని మీడియం సైజులో ఒత్తుకోవాలి. మీరు పొడిపిండి వేసుకొని ఈ పూరీలు ప్రిపేర్ చేసుకున్నారంటే నూనెలో వేసినప్పుడు నూనె అనేది పాడైపోతుంది అనమాట. అందుకని ఇలా నూనెని అప్లై చేసుకుంటూ పూరీని ప్రిపేర్ చేసుకున్నారంటే నూనె అనేది పాడవకుండా చాలా బాగా వస్తుంది అనమాట. సో పూరీని ప్రిపేర్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మరీ మందంగా కాకుండా అలాగని మరీ పలచగా కాకుండా ఇలా మీడియం సైజులో పూరీని ఒత్తుకోవాలి. అలాగే మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో పూరీలను ఒత్తుకోండి. సో ఇలా పూరీలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు పూరీలను ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని నూనెని బాగా వేడి చేసుకోండి. దాదాపుగా పొగలు వచ్చేంత వేడిగా ఈ నూనెని వేడి చేసుకోవాలి. అప్పుడే మీకు పూరీ అనేది వేసిన వెంటనే బాగా పొంగుతుంది అనమాట. నూనె సరిగా వేడవక ముందే పూరీ వేసేసారంటే పూరీ అనేది అస్సలు పొంగదు. అందుకని నూనెని బాగా వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీని నూనెలో వేసుకొని ఈ పూరీ పైన ఈ వేడి నూనెని స్పూన్తో ఈ విధంగా వేస్తూ ఉండండి. ఇలా వేస్తూ ఉంటే పూరీ చూసారా చక్కగా పొంగింది కదా, అచ్చం బూరెల్లాగా పొంగుతాయి. మీరు చేసుకున్న ప్రతి పూరీ కూడా ఇదే విధంగా పొంగుతుంది అనమాట. ఇక్కడ నేను చూపించినట్లుగా కనుక ట్రై చేశారంటే ఎప్పుడు పూరీ చేసుకున్నా ఇదే విధంగా పొంగుతుంది. సో ఇలా పూరీ పొంగిన తర్వాత దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా జస్ట్ ఒక్క 30 సెకండ్ల పాటు ఈ పూరీని కాల్చుకొని
సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పూరీలను చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలు కుర్మాతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ అలానే ఈ పూరీలు చూసారా, అస్సలు నూనె పీల్చకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇక నేను మీకు ఒక పూరీని తుంచి చూపిస్తున్నాను చూసారా. పూరీ మనం తుంచిన తర్వాత కూడా పూరీ అణిగిపోకుండా ఎలా పొంగి ఉందో చూసారా. ఇక్కడ మీకు చూస్తే ఇప్పుడే పూరీ తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు వెంటనే ఈ పూరీని అలాగే పూరీ కర్రీలు ట్రై చేయండి. ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేకపోయినా కానీ అప్పటికప్పుడు 15 నుంచి 20 నిమిషాల్లోనే ఇలా స్పాంజ్ లాంటి ఇడ్లీలని, అలాగే ఈ ఇడ్లీలకి మంచి కాంబినేషన్గా సింపుల్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఇన్స్టంట్ ఇడ్లీని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. మీకు ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో కడిగిన ఇడ్లీ రవ్వని కానీ లేదంటే గోధుమ రవ్వని కానీ వేసుకోవచ్చు. అలాగే మీరు తీసుకునే రవ్వ అనేది మరీ లావుగా ఉండేది కాకుండా కొంచెం సన్నగా ఉండే రవ్వను వేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉడికించిన బంగాళదుంపని పైన తొక్క తీసేసి ఈ బంగాళదుంపని కొంచెం రఫ్గా ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు వరకు పుల్లటి పెరుగుని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పుల్లటి పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కమ్మటి పెరుగు వేసుకున్న వాళ్ళు ఏం చేయాలనేది ఇడ్లీని ఉడికించేటప్పుడు చెప్తాను. అలాగే 1 ఇంచు దాకా అల్లాన్ని తీసుకొని పైన పొట్టు తీసేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ బంగాళదుంపని బాగా మెత్తగా ఎక్కడ కూడా ముక్కలు గడ్డలు లేకుండా ఉండేటట్లుగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని మనం ముందుగా గిన్నెలోకి రవ్వను వేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ రవ్వలోకి వేసేసుకోండి. వేసుకొని ఈ రవ్వ అలాగే బంగాళదుంప మిశ్రమం రెండూ కూడా బాగా కలిసేటట్లుగా కనీసం ఒక 2-3 నిమిషాల పాటు విస్కర్తోనే ఈ పిండిని బాగా కలుపుకోండి. ఇలా విస్కర్తో కలుపుకోవడం వలన పిండి మనకి చక్కగా ఫ్లఫీగా తయారవుతుంది అనమాట. మనం ఈ రవ్వ అలాగే బంగాళదుంప మిశ్రమం అనేది ఎక్కువసేపు కలపడం వలన గాలి ఏర్పడి పిండి మనకి చక్కగా ఏరీగా తయారవుతుంది అనమాట. మీ దగ్గర ఒకవేళ విస్కర్ లేకపోతే చేత్తో అయినా సరే కలుపుకోవచ్చు. కొంచెం బీట్ చేసుకుంటూ కలుపుకోండి. సో మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ రవ్వ ఇడ్లీలో ఇలా ఉడికించిన బంగాళదుంపని వేసుకోవడం వలన మనకి ఇడ్లీ అనేది చాలా ఫ్లఫీగా వస్తాయి. అంతేకాకుండా ఇడ్లీ చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా మాయిశ్చర్గా చాలా బాగుంటాయి అన్నమాట. వేడి మీద తినాలనేం లేదు, చల్లారిన తర్వాత కూడా ఈ ఇడ్లీ చాలా బాగుంటాయి అన్నమాట ఈ బంగాళదుంప వేయడం వలన. సో ఒక 2 నిమిషాల పాటు పిండిని కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, పిండి మనకి చక్కగా ఇలా ఫ్లఫీగా తయారవుతుంది అనమాట. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ఈ పిండిని రెస్ట్ ఇవ్వండి. ఈలోపు మీకు నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి వేయించిన పల్లీలని ఒక 1/2 కప్పు వరకు పొట్టు తీసుకొని వేసుకోండి. మీరు ముందుగానే పల్లీలు వేయించి పెట్టుకున్నారంటే ఈ చట్నీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు కూడా అంటారు. పల్లీలు ఎన్ని వేసుకున్నారో అదేవిధంగా సమానంగా ఇలా పుట్నాల పప్పుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటాయి, అందుకని నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక చిన్న ముక్క చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో చూసారా, ఇలా చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని మీరు రెగ్యులర్గా ప్రతి చట్నీకి కూడా ఎలా అయితే తాలింపు పెట్టుకుంటారో అదేవిధంగా తాలింపు పెట్టేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. 1 టీ స్పూన్ నూనెలో పోపు దినుసులు వేసేసుకొని ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. సో మనకి సింపుల్గా చేసుకునే చట్నీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
సో 15 నిమిషాల తర్వాత మూత తీసేసి మనం ముందుగా కలుపుకున్న పిండిని చూపిస్తున్నాను చూడండి. ఇది కొంచెం రవ్వ అనేది నీళ్ళని పీల్చుకొని గట్టిపడి ఉంటుందన్నమాట పిండి అనేది. సో ఇప్పుడు ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని వేసుకొని పిండిని కలుపుకోండి. మనం ఈ ఇన్స్టంట్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి ఇలా కొంచెం థిక్గానే ఉండాలన్నమాట. మరీ పలాచగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఇడ్లీ అనేది అస్సలు రావన్నమాట. ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, దీన్ని రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు. ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. అప్పుడే మీకు ఈ ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా పోసేసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకొని పిండిని ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. సో ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా మినపగుళ్ళు, అలాగే 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఈ పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు కూడా అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ, ఇవన్నీ వేసుకొని ఈ తాలింపుని చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఇడ్లీ పిండిలోకి వేసుకోండి. మనం ఈ రవ్వ ఇడ్లీకి ఇలా పోపు వేసుకొని చేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా తురిమిన క్యారెట్ని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని ఈ పిండిలో ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత మనం వీటిని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చివరగా ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఈనోని వేసుకోండి. ఒక శాచెట్ వచ్చేసి మనకి 1 టీ స్పూన్ ఈనో ఉంటుందన్నమాట. ఈ చిన్న శాచెట్ మొత్తాన్ని కూడా ఈనోని వేసుకోండి. ఒకవేళ మీకు ఈనో వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడానైనా సరే వేసుకోవచ్చు. మనం వీటిని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఈనోని కానీ వంట సోడాని కానీ వేసుకోవాలి. సో ఇలా ఈనో వేసుకున్న తర్వాత ఈ ఈనోని యాక్టివేట్ చేయడం కోసం ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోండి. నిమ్మరసాన్ని వేసుకొని ఈ పిండిలో చక్కగా ఈ ఈనో మొత్తం కూడా కలిసేటట్లుగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఒక్కొక్క చుక్క నూనెను వేసుకొని ఇడ్లీ ప్లేట్లని నూనెతో బాగా గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా ఇడ్లీ ఎలా అయితే వండేసుకుంటారో అదే విధంగా వండేసుకోవడమే. నార్మల్గా ఇడ్లీ ప్లేట్లలో ఈ పిండిని పెట్టేసుకొని ఇడ్లీ స్టాండ్ని ఈ విధంగా సెట్ చేసేసుకొని నేను ఇక్కడ ముందుగానే ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను. ఈ మరిగే నీళ్ళలోకి ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, ఇడ్లీ ఎంత చక్కగా ఉబ్బినాయో. ఒకసారి మీరు చెక్ చేసుకోండి లోపల వరకు ఇడ్లీ ఉడికినాయో లేవో అని. ఒక చాకుని ఇలా గుచ్చి చూసారంటే మీకు తడేమీ రాకపోతే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. సో ఇడ్లీ ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. మీరు వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీని తీసేసారంటే ముద్దలాగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఒక 2 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీలను తీసేసుకోండి. చూసారా ఇడ్లీ ఎంత ఫ్లఫీగా ఎంత స్పాంజ్ లాగా వచ్చిందో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక ఇడ్లీని తుంచి కూడా చూపిస్తున్నాను చూసారా, లోపల వరకు చక్కగా ఉడికి చాలా ఫ్లఫీగా చాలా స్పాంజీ లాగా ఉంటుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కానీ మీకు టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అంటే ఇలా రవ్వ ఇడ్లీని ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ టేస్ట్కి ఫిదా అయిపోతారు, అంత టేస్టీగా ఉంటాయి. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా 5 నిమిషాల్లో స్పాంజ్ లాంటి దోశల్ని అండ్ ఈ దోశలకి కాంబినేషన్గా మంచి స్పైసీ టమోటా ఉల్లిపాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ మెత్తటి దోశల్ని అండ్ చట్నీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీకు చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మరింకెందుకు ఆలస్యం, ఈ మెత్తటి దూది లాంటి దోశల్ని అండ్ చట్నీని 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం వెంటనే వేడివేడిగా దోశలు వేసుకోవచ్చు. సో ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని
ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 2 టీ స్పూన్ల ధనియాలు, పావు టీ స్పూన్ దాకా మెంతులు, అలాగే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 7 నుంచి 8 వరకు ఎండుమిర్చిని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోండి. సో ఒక 30 సెకండ్లకి మనకి ఎండుమిర్చి ఇలా కొంచెం లైట్గా రంగు మారుతూ ఉంటాయన్నమాట. ఈ స్టేజ్లో ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం లైట్గా మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోండి. సో మనకి ఉల్లిపాయలు ఇలా కొంచెం లైట్గా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు ఉల్లిపాయలు ఎన్నైతే తీసుకుంటారో సేమ్ అదే కొలతతోటి టమోటాలను కూడా వేసుకోండి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాను కదా, అందుకోసం నేను 2 మీడియం సైజ్ టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. సో టమోటాలను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. సో ఒక 2-3 నిమిషాలకి మనకి టమోటా ముక్కలు చూసారా ఇలా చక్కగా మెత్తగా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. సో మనకి ఈ ఉల్లిపాయ టమోటా మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఇందులో చుక్క నీళ్ళు కూడా వేయకుండా వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఈ టమోటాల్లో వచ్చిన వాటరే సరిపోతాయి అన్నమాట. నీళ్ళు అసలు ఎక్స్ట్రా ఏమీ వేయకుండా చట్నీని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద సేమ్ ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు అండ్ జీలకర్ర ఇవన్నీ కలిపేసి 1 టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని వీటిని ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. మనకి ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి. మనం చట్నీని గ్రైండ్ చేసుకునేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోలేదు కదా, అందుకోసం ఇలా తాలింపులోకి వేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీ ఉంది కదా ఆ చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే చాలా 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 టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమోటా చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీని మీరు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే దోశలో సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలా ఊతప్పం ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే ఈ చట్నీ ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం వెంటనే దోశల పిండిని ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ దోశల పిండి అయితే ఖచ్చితంగా 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా చాలా ఈజీ. సో ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు పెరుగుని వేసుకోండి. మీరు ఇక్కడ కొంచెం లైట్గా పులిసిన పెరుగునైనా వేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కొంచెం పలుచగా ఉండే అటుకులను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకునే దోశ అనేది మంచి రంగులో రావడం కోసం 1 టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి. అలాగే మీరు ఇందాక ఏ కప్పుతో అయితే రవ్వని పెరుగుని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు నీళ్ళని వేసుకోండి. ఇంతకన్నా ఎక్కువ లేదా తక్కువ నీళ్ళని వేసుకోవద్దు, కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టేసి దీన్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మిక్సీ ఆన్ చేశారంటే చక్కగా ఇది గ్రైండ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు ఖచ్చితంగా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పును కానీ లేదంటే గ్లాసును కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు ఇక్కడ నేను చూపించబోయే ఈ స్పాంజ్ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట.
సో ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేది ఇన్స్టెంట్గా కదా, ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ దోశల పిండిలో మాత్రం ఖచ్చితంగా మనం ఫర్మెంట్ చేసుకోం కాబట్టి వంట సోడా కానీ, ఈనో కానీ, లేదంటే బేకింగ్ పౌడర్ కానీ ఏదైనా సరే మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్నది వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఈనోని వేసుకుంటున్నాను. ఈ చిన్న ప్యాకెట్ ఈనో ఉంటుంది కదా, గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ గ్రీన్ కలర్లో ఉండే ఎలాంటి ఫ్లేవర్ లేని ఈనోని మాత్రమే వేసుకోవాలి. ఫ్లేవర్స్ ఉండే ఈనోని వేసుకోకూడదు. ఇది వచ్చేసి చిన్న ప్యాకెట్లోది ఖచ్చితంగా ఇలా మనకి 1 స్పూన్ వస్తుంది అనమాట. ఆ స్పూన్ మొత్తం ఈనోని కూడా ఈ పిండిలోకి వేసుకోండి. సపోజ్ మీ దగ్గర ఈనో లేదనుకోండి, వంట సోడా ఉంటే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఒక అరచెక్క నిమ్మరసాన్ని ఆ వంట సోడా మీద వేసుకొని కూడా ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ బేకింగ్ పౌడర్నైనా సరే వేసుకోవచ్చు. ఈనోకి ఆల్టర్నేట్గా ఇలా బేకింగ్ సోడాని కానీ లేదంటే బేకింగ్ పౌడర్ని కానీ వేసుకోవచ్చు. ఇలా ఈనో వేసుకున్న తర్వాత ఈ ఈనో అనేది పిండిలో చక్కగా అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా మనకి ఈనో కలవకుండా ఉండకూడదు అనమాట. కలిపిన తర్వాత మీకు పిండి చూపిస్తాను చూసారా, మనకి చక్కగా పిండి పులిస్తే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా వస్తుంది అనమాట. పిండి కన్సిస్టెన్సీ కూడా మనకి కరెక్ట్గా ఉందన్నమాట. నేను చెప్పినట్లుగా ఒక అరకప్పు నీళ్ళను మాత్రమే వేసుకొని పిండిని రెడీ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ వేసుకోకూడదు అనమాట. సో పిండి రెడీ అయిపోయింది, వెంటనే మనం ఈ పిండితోటి దోశలు వేసేసుకోవాలి. ఈ పిండిని 2 నిమిషాల కన్నా ఎక్కువసేపు పక్కన పెట్టారంటే మీకు ఈ దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. ఈనో వేసిన తర్వాత మీరు వెంటనే దోశలు వేసేసుకోవాలి. లేదు మాకు దోశ వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటే ఈనో వేసుకోకుండా గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని మీరు జస్ట్ దోశ వేసుకుంటారు అనే ముందుగా ఈనో వేసుకొని కలుపుకోవచ్చు. సో ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయండి. క్లీన్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని దోశల పెనం మీద ఇలా కొంచెం పైనుంచి పోసుకున్నారంటే 1-2 గరిటెలు పోసుకోండి. దోశ అనేది దానంతట అదే ఇలా చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మనం దీన్ని మళ్ళీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ దోశల పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా దోశ ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలో అంతవరకు స్ప్రెడ్ అయిపోతుంది. సో చూసారా, దోశ చక్కగా స్ప్రెడ్ అయిపోయింది కదా. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ దోశ పైన ఇలా చక్కగా కన్నాల్లాగా వస్తుంది అనమాట. ఇలా కన్నాల్లాగా వస్తేనే మనకి దోశ అనేది స్పాంజీ లాగా ఉంటుంది అనమాట. సో హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మీకు ఇలా చక్కగా దోశ అనేది కన్నాల్లాగా వస్తుంది అనమాట. ఇలా కన్నాల్లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అనేది తడంతా కూడా ఆరిపోయేంత వరకు ఈ దోశను చక్కగా కుక్ చేసుకోండి. ఈ దోశ పైన మనం ఒక్క చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈ దోశని రెండో వైపు కాల్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. దోశ పైన చూసారా ఇలా చక్కగా తడంతా ఆరిపోయింది అంటే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థం. ఇలా చక్కగా కుక్ చేసుకున్న ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశల్ని వేసేసుకోండి. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 7 నుంచి 8 వరకు దోశలు రెడీ అవుతాయి అన్నమాట. ఇక్కడ చాలామంది కామెంట్స్లో నన్ను అడుగుతారు, ఈ పిండిని నైట్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే చక్కగా దోశలు వేసుకోవచ్చా, లేదు అంటే ఈ పిండిని ఫర్మెంట్ చేసుకొని ఈ ఈనో వంట సోడాలు ఏమీ వేసుకోకుండా దోశలు వేసుకోవచ్చా, ఇలా చాలా క్వశ్చన్స్ మీకు రేజ్ అవుతాయి. ఈ దోశల పిండిని మాత్రం ఖచ్చితంగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడే వాడేసుకోవాలి. మీరు నైట్ ప్రిపేర్ చేసుకొని ఉదయాన్నే వేసుకుంటామంటే మీకు అంత పర్ఫెక్ట్గా దోశ అనేది రాదు. అలానే వంట సోడాలు ఈనోలు వేసి కలిపిన తర్వాత పిండిని ఎక్కువ పక్కన పెట్టినా కానీ మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. సో అందుకోసం ఇక నేను చెప్పినట్లుగా ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోయి ఈ దోశల పిండిని జస్ట్ ఎంతసేపు అండి 2 నిమిషాలు గ్రైండ్ చేసుకోవడం, ఈనో వేసి కలపడం, అలా దోశ వేసేసుకోవడమే. చాలా ఈజీ అనమాట. సో ఇలా చక్కగా దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ టమోటా చట్నీతో కానీ లేదంటే మన ఛానల్లో ఉన్న పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా, చక్కగా ఈ విధంగా మెత్తగా స్పాంజీ లాగా ఉంటుందండి. చక్కగా
అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. మీరు దోశ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఈ దోశని మాత్రం ట్రై చేసి చూడండి. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లోకైనా, ఈవినింగ్ స్నాక్స్లోకైనా, లేదంటే ఎప్పుడైనా లైట్గా డిన్నర్ తినాలనిపించినప్పుడైనా సరే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా టేస్టీగా స్పాంజీలాగా ఉండే గుంత పొంగనాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని అస్సలు మిస్ అవ్వకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే దోసల బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. ఇలా బియ్యాన్ని వేసుకున్న తర్వాత వీటిని 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడగండి. సో ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్నగా ఉంటాయి కదా, ఆ సగ్గు బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. ఇలా సగ్గు బియ్యాన్ని వేసుకోవడం వలన మనకి ఈ గుంత పొంగనాలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. అంతేకాకుండా రుచి కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా మెంతుల్ని, అలాగే 1/2 కప్పు వరకు కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకోండి. ఇలా కొంచెం మందంగా ఉండే అటుకులు వేసుకుంటేనే ఈ గుంత పొంగనాలు టేస్టీగా ఉంటాయి. సో ఇలా సగ్గు బియ్యాన్ని, మెంతుల్ని, అలాగే అటుకుల్ని వేసుకొని మరలా ఒకసారి శుభ్రంగా కడగండి. ఇవన్నీ వేసుకొని ఒకేసారి కడిగారంటే మనం చేత్తో రబ్ చేస్తున్నట్లు కడిగితే ఈ సగ్గు బియ్యం, ఈ అటుకులు అన్నీ కూడా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందుకని ఫస్ట్ బియ్యాన్ని కడిగిన తర్వాత మాత్రమే ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్కసారి కడిగేసి తీసుకోండి. సో ఇలా చక్కగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు వరకు పెరుగుని వేసుకోండి. మీరు ఇక్కడ కొద్దిగా పులిసిన పెరుగును వేసుకుంటే ఈ గుంత పొంగనాలు అనేవి టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీకు పులిసిన పెరుగు అవైలబుల్గా లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకొని ఈ పెరుగు అలాగే నీళ్ళు అవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా బాగా స్పూన్తోనే కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి వీటిని 2 గంటల సేపు నానబెట్టుకోండి. మన ఈ పెరుగులో ఈ బియ్యం అలాగే సగ్గు బియ్యం అన్నీ కూడా చక్కగా నానాలన్నమాట. మీరు ఒకవేళ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మీరు కావాలంటే నైట్ పడుకోబోయే ముందు ఇలా నానబెట్టుకొని పడుకోవచ్చు. లేదు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఇలా నానబెట్టుకోవచ్చు. నైట్ టైంలో డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈవినింగ్ టైంలో చక్కగా నానబెట్టుకొని డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవచ్చు. మినిమం ఇవి 2 గంటల సేపు నానాలి. మీకు టైం ఉంటే 5-6 గంటల సేపు అయినా సరే నానబెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 2 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మనకి ఈ బియ్యం, సగ్గు బియ్యం అన్నీ కూడా ఈ పెరుగును పీల్చేసి చక్కగా నానిపోయాయి చూసారా. ఇలా చక్కగా నానిపోయిన వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ వీటిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకోవద్దు. అవసరమైన నీళ్ళని మాత్రమే వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, పిండి పైన చక్కగా ఇలా నురగలాగా రావాలన్నమాట. సో ఇలా నురగలాగా వచ్చి పిండి కూడా మనం చేత్తో పట్టుకొని చూస్తే బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా చూసారా, మనకి మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా ఉండకూడదు. ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో మీడియంగా రెడీ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని పులియబెట్టాల్సిన అవసరం లేదు, మనం వెంటనే గుంత పొంగనాలు వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ మొత్తం పిండితో గుంత పొంగనాలు వేయట్లేదు, సగం పిండిని తీసుకొని పక్కన పెట్టుకున్నాను. మీరు ఇదే పిండితో దోశలు కూడా వేసుకోవచ్చు అనమాట. సో సగం పిండిని నేను పక్కన పెట్టుకొని మిగిలిన సగం పిండితో గుంత పొంగనాలు వేసుకుంటున్నాను. సో ఈ గుంత పొంగనాల పిండిని రెడీ చేసుకోవడం కోసం మీరు తీసుకున్న పిండిలోకి
ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/4 టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకోండి. వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా కొంచెం వేసుకున్నారంటే మనకి గుంత పొంగనాలు అనేది చక్కగా పొంగుతాయి అన్నమాట. మీరు ఇక్కడ ఇలా క్యారెట్ ఉల్లిపాయే కాకుండా మీరు కావాలంటే సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవచ్చు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు. నేనైతే ఈ కొంచెం మాత్రమే వేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. సో మనకి గుంత పొంగనాలు వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు గుంత పొంగనాలు వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా పొంగనాల ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి ఒక్కొక్క గుంతలో 1/4 టీ స్పూన్ అంతా నూనెను వేసుకోండి. నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గుంత పొంగనాల పిండిని ఈ గుంతల్లోకి 1/2 వంతు వరకు మాత్రమే వేసుకోండి. ఎందుకంటే ఇవి మనకి పైకి పొంగుతాయి కదా, సో ఫుల్గా వేసుకున్నారంటే అవి సరిగా పొంగవు అనమాట. అందుకోసం జస్ట్ ఈ గుంతల్లో 1/2 వంతు వరకు మాత్రమే వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని ఇవి ఒకవైపు చక్కగా ఒక 2 నిమిషాల పాటు కాలిన తర్వాత మూత తీసేసి వీటిని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా కాల్చుకోవాలి. సో గుంత పొంగనాలు రెండు వైపులు కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా కావలసినన్ని గుంత పొంగనాలని వేసుకోండి. సో ఇలా చక్కగా అన్ని గుంత పొంగనాలు కూడా వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ పిండి మిగిలిందనుకోండి, వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మీరు చక్కగా ఈ పిండితో గుంత పొంగనాలు వేసుకోవచ్చు. సో ఇలా కావలసిన గుంత పొంగనాలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. నిజం చెప్పాలంటే చట్నీ ఏమీ లేకపోయినా కానీ మన ఇంట్లో ఊరగాయ పచ్చళ్ళు ఉంటాయి కదా, ఆ ఊరగాయ పచ్చళ్ళు ఏవైనా సరే కొద్దిగా వేసుకొని వీటిని సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా రుచిగా ఉంటాయి. నేను ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను చూసారా, లోపల చక్కగా గుల్లగుల్లగా ఎంత బాగా వచ్చాయో, స్పాంజీ లాగానే ఉంటాయి, చాలా మెత్తగా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎంత సాఫ్ట్గా ఉన్నాయనేది. సో తప్పకుండా మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని మిస్ అవ్వకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేస్తారు. సో మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.